తులారాశి వారికి 16, 17, 18 తేదీల్లో ఈ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ 3 రోజుల్లో కూడా మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీకు పుష్కలంగా దైవానుగ్రహం కలగబోతుంది. మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తులారాశి వారండి, నిజం చెప్పాలంటే కనుక చాలా కష్టపడే తత్వం అనేది వీళ్ళలో ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు చూసినా ఏంటంటే కష్టాన్ని నమ్ముకుని బ్రతికే వాళ్ళని చెప్పొచ్చు. కష్టపడుతూనే ఉంటారండి. చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకొని వీళ్ళు చాలా కష్టపడుతూ ఏంటంటే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళు అంటే కుటుంబానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలానే కాకుండా ఈ యొక్క తులారాశి వారు చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులని చెప్పొచ్చు. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. ఎవరితో కూడా ఏంటంటే కనుక శత్రుత్వాలు పెట్టుకోవటం కానీ, ఒకరు బాగుపడితే అంటే చూసి ఓర్వలేకపోవటం కానీ, ఒకరు బాగుంటే వాళ్ళని పైన కుళ్ళుకోవటం కానీ, ఇలాంటివైతే తులారాశి వారు చేయరనమాట. తులారాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలనుకునే రకం అనమాట. అలాగే వచ్చేసి ఏంటంటే తులారాశి వారికంటే తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారండి. అధైర్యపడడు అనమాట. అంటే అధైర్యంగా ముందుకు వెళ్ళరు. అలానే కాకుండా అధైర్యపడకుండా ఏ సమస్య వచ్చినా వీరు ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారండి. ఇంకా ఏది జరిగినా కానీ వీరు మంచిగా జరిగింది అనుకుంటారు. అది ఒకవేళ చెడు జరిగినా కానీ పోనీ నా రాతలో ఉంది కాబట్టి నాకు జరిగింది అనుకుంటూ ఉంటారు. తులారాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక గొప్పలు చెప్పుకోరండి. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు. ఉన్న దాంట్లోనే బ్రతకాలని కోరుకునే రకం అనమాట. ఇక అలానే ఏంటంటే కనుక భగవంతుడు కూడా వీరికి ఇలాగే అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడనమాట. అంటే కష్టపడతారండి, కష్టాన్ని నమ్ముకుంటారని చెప్పాను కదా, అలా కష్టపడుతూ ఉంటారు. ఇంకా అలానే కాకుండా పైనుంచి మనకి ఏంటంటే కనుక తులారాశి వారికి దైవానుగ్రహం ఎక్కువగా కలుగుతుందన్నమాట. దైవానుగ్రహం కలగటం వల్ల ఇంకా వీరికి మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అలానే దేవుడు ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఎల్లప్పుడూ కూడా వీరు సుఖ సంతోషాలతో ఉంటారు. కష్టపడుతూనే ఏంటంటే కనుక ఉన్న దాంట్లో తృప్తిగా ఉండగలుగుతారనమాట. కొంతమంది తులారాశికి అయితే ఎప్పుడు కూడా నరక బాధలు అనమాట. ఎంత కష్టపడ్డా ధనం రాదు, వచ్చినా అది సరిగ్గా సరిపోక ఇబ్బంది పడేవాళ్ళు చాలా ఉన్నారు. ఇక అలానే ఏంటంటే కనుక ఈ తులారాశి వారికి అంటే 3 రోజుల్లో ఇలా ఉండబోతుంది, ఏ వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశిస్తాడో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే కనుక దేవుణ్ణి ఇష్టంగా నమ్మండి, కష్టంగా కాదు. కొంతమంది తులారాశులు ఏంటంటే కనుక భగవంతుడు మాకేం చేశాడని మేము భగవంతుని నమ్మడానికి అనుకుంటారు. కానీ అలా అనుకోకండి. దేవుడు ఎప్పుడు కూడా మీకు మంచి చేస్తాడండి, చెడైతే చేయడు. అలానే కాకుండా ఏంటంటే కనుక తులారాశి వారికి ఇప్పుడు మనం చూసుకున్న అయితే మంచి రోజులు రాబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలను అయితే పొందబోతున్నారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు కోరుకుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు చేసే ప్రతి బిజినెస్ పరంగా కూడా అండి బాగా కలిసి వస్తుందన్నమాట. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వ్యాపారం అంటే ఇంకా మంచిగా ముందుకు వెళ్ళటం, వ్యాపారంలో లాభాలు రావటం, వ్యాపార పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి రావటం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండటం, ఇదంతా కూడా మీరు ఏంటంటే మీ కళ్ళతో చూడగలుగుతారు. అలానే ఇంకా పనిచేసే దగ్గర కూడా మంచి ప్రశంసలు వస్తాయి. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా సిద్ధింపబడేలాగా చేసుకుంటారు. పనులు పెండింగ్లో ఉన్నవన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అలానే కాకుండా పనుల దగ్గర కూడా ఏంటంటే కనుక మంచి ప్రశంసలు అందుకుంటారు. అంటే వీరికి తెలివితేటలు, టాలెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఏదైనా చూస్తే అదేంటంటే కనుక మైండ్లో ఫిక్స్ అయిపోతారనమాట. అలా వీళ్ళ తెలివి అంటే ఉపయోగించి వీళ్ళు పనిచేసే దగ్గర కూడా మంచి మార్కులను కొట్టేస్తారు బాసు నుంచి. అలాగే పనిచేసే దగ్గర కూడా తెలివితో చేస్తారు కాబట్టి మంచి అంటే మనస్తత్వం ఉంటుంది కాబట్టి అందరినీ ఏంటంటే కనుక అంటే అట్రాక్ట్ అవుతారండి. ప్రతి ఒక్కరు కూడా తులారాశి వారికి అట్రాక్ట్ అయిపోతారనమాట. వీళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు, ఉండే అంటే విధానం, యాటిట్యూడ్ లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదు. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలగబోతుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలించబోతుందని చెప్పొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలను ఎవరితో పంచుకోకండి. అలా పంచుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక నలుగురు మీ పైన కుళ్ళుకుంటారండి. మీ చుట్టూదా ఉండే వాళ్ళు ఏంటంటే కనుక మీ నాశనాన్ని కోరుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇది మీకు చాలా మందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అంటే అందరూ మేము పాడైపోవాలని కోరుకుంటారండి. అంటే కనుక ఇప్పుడు ఒక 5 మంది ఉంటే అందులో 3 మీరు పాడైపోవాలని కోరుకుంటారు. ఒక 2 మీ మంచి కోరుకుంటే ఒక 3 మీరు పాడైపోవాలని కోరుకుంటారు. ఎందుకంటే కనుక మీ ఎదుగుదలను ఆపాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారండి. మీరు ఎదగటం కొంతమందికి ఇష్టం లేదనమాట. మీ ఎదుగుదలలో ఏంటంటే ఇబ్బందులు, ఆటంకాలు వచ్చేలాగా చేస్తారు. అందుకే ఎప్పుడు కూడా ఎవరితో ఎలాంటి పర్సనల్ విషయాలను పంచుకోకండి. పర్సనల్ విషయాలను పంచుకోవటం వల్ల ఏంటంటే కనుక
మీ జీవితంలో మీకే కష్టాలు ఏర్పడతాయి. అలానే మీ ఎదుగుదల ఆగిపోతుంది. కుళ్ళు కుతంత్రాలతో ఏంటంటే మీ వెనకాలే తిరుగుతున్నారు కొంతమంది. వాళ్ళనేంటంటే అసలు పట్టించుకోకండి. వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. వాళ్ళకేంటంటే గనక ఎలాంటి విషయాలను చెప్పకండి. ఏది కూడా వాళ్ళతో పంచుకోకపోవటమే బెటర్ అనమాట. ఇక ఆ తర్వాత గనక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే గనక పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అలానే వచ్చేసి ఏంటంటే మీకు చక్కగా అంటే కలిసొచ్చే కాలం అనమాట. దైవానుగ్రహం కూడా కలగబోతుంది. ప్రతిదీ మీకు అనుకూలంగా మారబోతుంది. విద్యార్థులకు మంచి అవకాశం అనేది ఉండబోతుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా మంచి అంటే ప్రశంసలు అందుకుంటారు. ఇలా బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం, ఉద్యోగం రావటం, అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి మీరేంటంటే కనుక దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన పని పడుతుందండి 3 రోజుల్లో. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి దినం కూడా అండి మీరేంటంటే కనుక మీకు అంటే ఇలా చెప్పాలంటే కనుక మీ జీవితంలోకి ఇప్పుడు ఏంటంటే ఆ పరమశివుడు ఎంటర్ అవుతున్నాడండి. మీ జీవితంలోకి రాబోతున్నాడు అనమాట. ఆ పరమశివుడి వల్ల ఏంటంటే కనుక మీ సుడి తిరగబోతుంది. మీకంతా కూడా మంచి జరగబోతుంది. పరమశివుడి యొక్క ఆశీస్సులు కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ 3 రోజులు కూడా మీరు ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక చక్కగా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఏ విధమైన అంటే మార్పులు ఉంటాయంటే కనుక మీకు కళ్ళకు కట్టినట్టు మీకు ఆ మార్పులు కనిపిస్తాయండి. ఆ మార్పు ఈ మార్పు అని మనం చెప్పట్లేదు, కానీ మంచి మార్పులను అయితే మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. అంతా కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా మీరు మార్చుకుంటారు. ఇక అనంతరం వచ్చేసి పరమశివుడు మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతిదినం కూడా ఇంట్లో నుంచి పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు, లేదంటే మీ పర్సనల్గా పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు, అలానే ఏదైనా ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇక ఏదైనా సరేనండి అప్పుడు ఏంటంటే ఓం నమః శివాయ అనుకోండి, మనసులో అనుకోండి, బయటికి అనకండి. అలా అనుకుంటూ మీరు ఏంటంటే కనుక అడుగు తీసి బయట పెట్టి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు వెళ్ళింది మీకు అనుకూలంగా మారుతుంది. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. అలానే కాకుండా మీరు చాలా వరకు కూడా మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. దేనికోసమైతే వెళుతున్నారో అందులో ఏంటంటే కనుక ఖచ్చితంగా శుభవార్తతో తిరిగి మళ్ళీ మీ ఇంటికి వస్తారనమాట. అలా ఉంటుంది. కాబట్టి పరమశివుడి నామాన్ని అంటే స్మరించుకుంటూ వెళ్ళండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ 3 రోజులు కూడా నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి, వాటిని అవాయిడ్ చేయండి. అలానే మీ స్నేహితులను కూడా గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి కొంచెం ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే కోట్లేని రావు, మీరు కోటీశ్వరులు ఏం కారు. కాకపోతే ఏంటంటే కనుక అంత ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. కొంచెం డబ్బు పరంగా కూడా ఇబ్బంది అనేది ఉండదు. ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పోతాయి, అప్పులు తీర్చుకోగలుగుతారు. కొన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీరు అనుకున్న దాంట్లో ఒక 60% మీ లైఫ్ ఉంటుందని చెప్పొచ్చండి. ఇంకా 30% అంటే 40% ఎందుకు ఉండదండి అంటే కనుక మనకు దైవానుగ్రహం ఉండాలి, మన స్థితిగతి కూడా సరిగ్గా ఉండాలి. అలానే కాకుండా మనం పూర్వకర్మ శాపాలు పాపలు ఇలాంటివి ఉంటాయి కదండి, వాటి వల్ల కూడా ఏంటంటే కనుక కొంచెం దైవానుగ్రహం అనేది 100% కలగకపోవచ్చండి. ఎవరికైనా సరే గ్రహాలు నిత్య స్థాయిలో ఉన్నప్పుడు సరిగ్గా దైవానుగ్రహం అనేది ఉండదు. మీకు ఇక్కడ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా ఒక 60% మీ లైఫ్ బాగుంటుందండి. ఒక 40% చిన్న చిన్న సమస్యలు, మరీ అంత ఎక్కువగా సమస్యలు వస్తాయని చెప్పట్లేదు, కానీ చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. అవేంటంటే కనుక మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవండి. ఇక్కడ దైవానుగ్రహం ఉంది కాబట్టి వాటి నుంచి కూడా మీకు ఏంటంటే విముక్తి కలుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత మీరు ఇలా ఏంటంటే కనుక పరమశివుడు మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు కాబట్టి మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. మంచి శుభవార్తలను కూడా వినబోతున్నారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలానే కాకుండా వృత్తి ఉద్యోగ పరంగా బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే కాకుండా పెట్టుబడులకు మంచి అవకాశాలు కాబట్టి పెట్టుబడులు పెడిచినా లాభాలు వస్తాయి. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది. ప్రతిదీ కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా మారుతుంది. ఒక అంటే భూమి అమ్మాలనుకున్నా, లేదంటే ఒక వస్తువు అమ్మాలనుకున్నా అది అమ్ముడుపోయే అవకాశం కూడా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇబ్బంది అయితే లేదు. ఇక ఆ తర్వాత మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కనుక అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు బాగా కలిసి వస్తాయి. జీవితంలో ఇబ్బంది అనేది చాలా తగ్గిపోతుంది. మీకు విపరీతంగా నరదిస్తుంది కాబట్టి ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం చేయడం వల్ల ఆ నరదిష్టి పటాపంచలైపోతుందండి. చాలా మంచి రిజల్ట్ని చూస్తారు. శత్రు బాధలు కూడా మీకు ఏంటంటే కనుక నశిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రుత్వం అనేది అంతమైపోతుంది. ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక
7 మిరియాలను తీసుకోండి. 7 మిరియాలు కూడా ఏంటంటే గనక 7 అంటే లోకాల్లో నుంచి కూడా అంటే మనకు లోకాలు ఉంటాయి కదండి. అలా ఏంటంటే ఈ 7 మిరియాలు కూడా అండి శత్రు బాధలు కావచ్చు, నరదిష్టి కావచ్చు, జనఘోష, నరఘోష ఇలాంటివి ఉంటాయి కదండి మనకు. అవన్నీ కూడా పోగొట్టడానికి 7 మిరియాలను తీసుకోండి. 7 మిరియాలు కూడా ఏంటంటే గనక తీసుకున్న తర్వాత మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేయండి. ఈ పరిహారం ఏంటంటే 16, 17, 18 తేదీల్లో ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఏంటంటే కనుక మీ కళ్ళతో మార్పుని చూడగలుగుతారు. మిరియాలు శనిని కూడా తొలగిస్తాయి. మిరియాలు మీకు అద్భుతమైన రిజల్ట్ని కూడా తెచ్చిపెడతాయి. మీ జీవితంలో ఉండే నష్టాలను తొలగిస్తాయి. అలానే కాకుండా ఏంటంటే మీరు పడుతున్న బాధ అండి బయటికి చెప్పుకోలేకపోతున్నారు కదా, కొన్నిసార్లు బాధలను ఎక్కువగా అనుభవిస్తున్నారు కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు ఏంటంటే కనుక బయటికి రావడానికి ఇప్పుడు చెప్పే మిరియాల పరిహారం ఉపయోగపడుతుంది అనమాట. అందుకే 7 మిరియాలు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ మిరియాలను ఏంటంటే కనుక మీరు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి రండి. ఎప్పుడైనా చేయొచ్చు. సమయం సందర్భం ఏమి లేదనమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలా మిరియాలు తీసుకొని వేప చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా సంకల్పం చెప్పుకోండి. ఇలా శత్రు బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు మేము పడుతున్నాం, మాకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇవన్నీ కూడా పోవాలి, మాకు అంటే సరిగ్గా ఉండాలి అని చెప్పేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మిరియాలు తీసుకుంటారు కదండి, తీసుకొని వేప చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ పెట్టేయండి. ఇలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మెల్లిమెల్లిగా మీ జీవితం మారుతుంది. మీ జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు, బాధలు, శత్రు బాధలు ఇవన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. అలానే కాకుండా మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది. కాబట్టి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకుండా ఏంటంటే కనుక చక్కగా ఉపయోగించుకోండి. మిరియాలే కదా అనుకుంటాం, కానీ మిరియాలు తంత్రపరంగా మంత్రపరంగా చక్కగా ఉపయోగపడతాయి. మిరియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయండి. మిరియాల పరిహారం ఏంటంటే పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా తులారాశికి మిరియాల పరిహారం అనేది చెప్పాలంటే సరి సమానంగా ఉపయోగపడుతుందండి. ఇది చాలామంది చేస్తారండి. నార్మల్గా చెప్పాలంటే కనుక మీ రాశి వారనే కాదు చాలామంది చేసుకోవడం జరుగుతుంది. మరి మీరు కూడా చేయటం వల్ల అయితే మీకు కూడా ఫలితం వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే విపరీతంగా సమస్యలు ఉన్నాయనుకోండి, ఒక 2 మిరియాలు తీసుకుని తల చుట్టూ తిప్పి ఆ మిరియాలను పడేయండి. వెంటనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నమాట. మిరియాలకు అంత చక్కగా ఏంటంటే కనుక ఫలితాలు ఉంటాయి, లాభాలు కూడా కలుగుతాయండి. మిరియాలతో చాలామంది కూడా పరిహారాలు అనేవి ఆచరిస్తారు, అలానే కాకుండా పాటిస్తారు. కాబట్టి మీరు కూడా చేసుకోండి. తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదు. ఈ 3 రోజులలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఒకటి చెప్పాలంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏదైనా సరేనండి డిసిజన్ తీసుకుంటారు కదా, ఏదైనా సరే మీ స్వతహాగా డిసిజన్ తీసుకుంటారు కదా, మీరు ముందుగా ఏంటంటే కనుక ఫ్యామిలీ వాళ్ళతో చర్చించండి. అందరితో అడగండి, మీ ఇంట్లో వాళ్ళని అడగండి. అడిగిన తర్వాత ఏంటంటే కనుక మీ ఓన్ డిసిజన్ అనేది తీసుకోండి. అంటే మీ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది అందరితో ముందుగా కనుక్కోండి. ఎవరు ఎలాంటి సలహాలు ఇస్తారో అలాంటి సలహాలను ముందుగా స్వీకరించండి. వాళ్ళ మొహం మీదనే ఏంటంటే కనుక బాలేదు ఇలా చెప్పకండి. కొంచెం ఏంటంటేనండి మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి కొంతమంది మీ నుంచి దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అలానే కాకుండా ఎవరిని కూడా ఏంటంటే కనుక అధికంగా నమ్మకండి. దూరం పెడితేనే మంచిది. కాకపోతే మీరేంటంటే కనుక ఏదున్న స్ట్రేట్ ఫార్వర్డ్ ముఖం మీదే చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పటం వల్ల వాళ్ళ మనసుకు బాధ అనిపిస్తుందండి, వాళ్ళు గాయపడినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే ఏదైనా ఉంటే కొంచెం నెమ్మదిగా చెప్పండి. మీకు కోపం వస్తే మాత్రం మామూలుగా రాదు. మీరు ఎంత మంచివారో అంత కోపస్తులని చెప్పొచ్చు. కోపం వస్తే మాత్రం మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదు. కాబట్టి కొంచెం కోపం తగ్గించుకోండి. అలానే కాకుండా కొంచెం ఆలోచనలు తగ్గించుకోండి. ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా కోపడటం ఇది మీకు మంచిది కాదనమాట. ఎందుకంటే మీకు ఎక్కువగా ఏంటంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి అనమాట. వాటిని దూరం పెట్టండి. కంటి నిండా నిద్రపోండి. 3 పూటలు అన్నం తినండి. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఆలోచన పక్కన పెట్టండి. లైఫ్లో సమస్యలు, కష్టాలు, బాధలు ఎప్పుడు వస్తూ ఉంటాయండి. వాటిని పట్టుకొని ఏంటంటే కనుక మనం వాటి గురించి ఆలోచించుకుంటూ మన లైఫ్ని అంటే స్పాయిల్ చేసుకోకూడదు. ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా ఏంటంటే కనుక మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మెడనరాలు లాగటం కానీ, లేదంటే కాళ్ళు చేతులు బాగా లాగటం కానీ, ఇలా డైజెషన్ కాకపోవటం కానీ ఇలాంటి సమస్యల్ని చూస్తారనమాట. అదొకటి చూసుకోండి. ఆలోచన కొంచెం పక్కన పెట్టి కంటిన్యూ నిద్రపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి సమస్యలు కూడా రావు. ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది, అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి, తిరుగుండదు.